రైస్ మిల్లర్ల వద్ద నిల్వ ఉన్న 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. దాని లెక్క ఏమైందో తెలియడం లేదన్న మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు మిల్లర్లకు వణుకు పుట్టిస్తుంది. నిల్వ ఉంచిన ధాన్యం అమ్ముకున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. అయితే మిల్లులో లెక్క చూపిన ధాన్యం ధర చెల్లించేందుకు తాము సిద్ధమని సర్కార్కు మిల్లర్ల రాయబారం నడిచింది. ఇక పౌర సరఫరాల పనితీరుపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం 56,000 కోట్ల అప్పులు, 11,000 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు తేల్చింది. కొనుగోలు చేసి మిల్లర్లకు పంపిన 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏమైందో లెక్క తెలియడం లేదని సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మిల్లర్లు బెంబేలెత్తుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే మంత్రి ఉత్తమ్ పౌర సరఫరాల సంస్థ పనితీరుపై సమీక్ష నిర్వహించి 56 లక్షల కోట్ల అప్పులు, 11,000 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు తేల్చారు. ధాన్యం కొనుగోలు 56,000 కోట్ల అప్పులు, 11,000 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు తేల్చారు. ధాన్యం కొనుగోళ్లు మిల్లింగ్లలో చోటు చేసుకున్న అవకతవకలే అందుకు కారణమని, మిల్లర్లు ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించడంతో మిల్లుల్లో ధాన్యం కూడా నిల్వ లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మిల్లర్లలో ఆందోళన మొదలైంది. సర్కార్ ధాన్యం విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకముందే రాజీ చేసుకోవాలని భావిస్తున్నారు. తమ వద్ద ఉన్న ధాన్యం నిల్వలను ఖర్చులతో కలిపి ప్రభుత్వానికి చెల్లించాలని ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయమేమీ తీసుకోలేదు. 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు పనికిరాదని, బాయిల్డ్ రైస్ గా మాత్రమే మిల్లింగ్ చేయడానికి వీలవుతుందని మిల్లర్లు తేల్చి చెప్పారు. ఈ మేరకు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులోనే నిల్వ చేసినట్లు లెక్కలు చూపించారు. ఇదే కాకుండా గత సంవత్సరం వానాకాలానికి సంబంధించిన మరో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా మిల్లింగ్ చేసి ఎఫ్సిఐకి సిఎంఆర్ అప్పగించడంలో మిల్లర్లు విఫలమయ్యారు. ఈ మొత్తం 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ సుమారు 18,000 కోట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. సంస్థకున్న 56,000 కోట్ల అప్పుల్లో 18,000 కోట్లు చెల్లిస్తే తప్ప మళ్లీ అప్పు పుట్టని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మిల్లర్ల వద్ద ఉన్నట్లు చెబుతున్న 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంపై కీలక నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై పౌర సరఫరాల సంస్థ సిఎండి అనిల్ కుమార్ ఇతర అధికారులు ప్రణాళిక రూపొందించారని తెలిసింది. మిల్లర్లు స్వయంగా ధాన్యం విలువ చెల్లించేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన కనీస మద్దతు ధరకు తోడు నిర్వహణ ఖర్చులన్నీ మిల్లర్ల నుంచి వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.